కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో లేనిది చాలా ఉన్నాయేమో, నీ జీవితంలో బ్రేక్ త్రూ లేని పరిస్థితుల్లో ఉన్నావేమో, నీ జీవితంలో ఆదరణ లేక అవమానపరచబడే పరిస్థితులు ఉన్నావేమో. అవమానం, ఆ రోజుల్లో పిల్లలు లేకపోతామంటే అవమానం. కానీ అయినను దేవుడు నిన్ను ఆదరిస్తూ నిన్ను ఏదో ఒక రీతిగా దీవిస్తూ బలపరుస్తూ వస్తున్నాడు. ఆమె ఎంతమంది చెప్తారు, నా జీవితంలో బ్రేక్ త్రూ కొరకు ఎదురు చూస్తున్నాడు, కానీ దేవుడు మాత్రం నా జీవితంలో నన్ను ఆదరిస్తూ రెండంతలు ప్రేమిస్తూ వస్తున్నాడు అని వారు చేతుల తలలు చెప్తారా? యూసీ, దేవుడు మన ఏడుపును చూసి ఆయన ఎంబారెస్డ్ అవ్వడం. కొన్నిసార్లు కొంతమంది దగ్గరికి వెళ్ళి ఏడుస్తే వాళ్ళు ఏమవుతారు తెలుసా, ఏంటి ఏడుస్తుంది? కానీ దేవుని దగ్గరకు వచ్చి మన కన్నీరుని చూసినప్పుడు దేవుడు అలాగ ఎంబారెస్ అవ్వడు. ఆయనైతే మనల్ని కౌగిలించుకుని ఆదరించే దేవుడు. వెంటనే ఆయన భుజం మీద మనల్ని వేసుకునే దేవుడు, మనల్ని హత్తుకునే దేవుడు. కన్నీరు ఆయన దగ్గర కారుస్తున్న వ్యర్థంగా పోదు. ఆయన దగ్గర నువ్వు కన్నీరు కార్చిన ప్రతిదీ దేవుడు అట్లా తెలియజేయబడుతుంది. మన కన్నీటి బొట్టులంతా ఆయన దాచి ఉంచుతాడంట. God knows our tears. God preserves our tears. ఇందుకే ఏడ్చావు నువ్వు, ఎరుగున్నాడు ఆయన.